మా యుఎస్ టూర్లో భాగంగా చికాగో సిటీ చూడడానికని డల్లాస్ నుంచి బయలుదేరి 1000 మైల్స్ దూరంలో ఉన్న చికాగో సిటీకి బై ఫ్లైట్ వెళ్ళాము. మేము డల్లాస్లో ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి డల్లాస్ ఫోర్ట్ వర్త్ ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి చికాగో అన్నది నియర్లీ మనకి 1000 మైల్స్ వస్తుంది. బై ఫ్లైట్ మనకి వెళ్ళడానికి నియర్లీ 3 hours to 4 hours పడుతుంది అనమాట. మేము మార్నింగ్ 7 o'clockకి చికాగో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగాము. మేము చికాగోలోని ఓహరే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగామన్నమాట. ఈ చికాగో సిటీ అన్నది యుఎస్లోని ఇలినాయ్ స్టేట్లో ఉంటుంది. ఇది మేజర్ సిటీ. ఇది ఎంత మేజర్ సిటీ అంటే యునైటెడ్ స్టేట్స్లోనే 3వ అతిపెద్ద నగరం. ఇది 1837లోనే ఈ నగరం కింద డెవలప్ అయిపోయింది. ఈ చికాగో సిటీ అన్నది యుఎస్లో బ్యూటిఫుల్ సిటీ. నెంబర్ ఆఫ్ స్కై స్కాపర్స్ ఉంటాయి. అలాగే 3rd ర్యాంకింగ్లో ఉంటుంది యుఎస్ స్టేట్లోనే. ఇక్కడ యూనివర్సిటీస్ కూడా చాలా ఫేమస్ యూనివర్సిటీస్ ఉన్నాయి. సో ఇటువంటి చికాగో సిటీ అన్నది ఒక్క వీడియోలో మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపించలేను. సో దీన్ని 3 parts కింద డెవలప్ చేశాను అనమాట. ఫస్ట్ పార్ట్లో మీకు మొత్తం సిటీ అంతా కూడా చూపిస్తాను. స్కై స్కాపర్స్ అవుట్ సైడ్ నుంచి మొత్తం సిటీ అంతా చూపిస్తాను. మిగతా 2 పార్ట్లోనే ఇండివిజువల్గా మేము ఏ ప్లేసులు చూసామో దాన్ని ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తాను. మీరు చూస్తుంది చికాగో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనమాట. జస్ట్ మన ఇండియాలో మెట్రో ట్రైన్స్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. విత్ ఏసీ అన్నీ లగ్జరీగా ఉంటాయి. ఈ వీడియోలో మీకు మ్యాక్సిమం డ్రైవ్ చేస్తూ చికాగో సిటీ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాము. ఇప్పుడు మేము ముందు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా డౌన్ టౌన్కి బయలుదేరాము, అంటే సిటీ సెంటర్లోకి. ఈ చికాగో సిటీ అన్నది మిషిగన్ లేక్ పక్కన కన్స్ట్రక్ట్ చేశారు. అందువల్ల గ్రీనరీ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. మీకు లేక్ కూడా చూపిస్తాను. ఇప్పుడు యాక్చువల్గా మేమైతే లేక్ పక్క నుంచే డ్రైవ్ చేసుకుని సిటీ సెంటర్లోకి వెళ్తున్నాము. డ్రైవింగ్ వల్ల మీకు లేక్ చూపించలేకపోతున్నాను. మీకు లేక్ తర్వాత చూపిస్తాను. చూడండి, ఇప్పుడు క్లియర్గా కనబడుతుంది మిషిగన్ లేకు. ఈ మిషిగన్ లేక్ పక్కనే ఈ చికాగో సిటీ అన్నది కన్స్ట్రక్ట్ చేశారు. ముందుగా సిటీలోకి డ్రైవ్ చేసుకుని వెళ్ళి వచ్చిన తర్వాత మీకు సపరేట్గా ఈ లేక్ అన్నది చూపిస్తాను. చికాగో సిటీలోని స్కై స్కాపర్స్ అన్నీ కూడా దూరం నుంచి చూడడం బెటరు. ఎందుకంటే ఒక్కొక్క టవరు మోర్ దెన్ 1000 feet హైట్లో ఉంటుంది. సో దూరం నుంచి చూస్తేనే ఎంజాయ్ చేయగలం, దగ్గర నుంచి చూడలేము. దూరంగా కనబడుతుంది చూసారా 2 యాంటీనాలతో ఒక టవర్. దాన్నే నార్త్ మిచిగన్ అవెన్యూ అంటారు. ఇది 1960లో వరల్డ్ టాలెస్ట్ బిల్డింగు. ఇప్పుడైతే కాదు, ఇప్పుడైతే 13th పొజిషన్లో ఉంది వరల్డ్లోని. ఇప్పుడు వెనకబడిపోయింది. ముందుగా మేము ప్రీ బుకింగ్ చేసుకున్న హయత్ రీజెన్సీ హోటల్కి వెళ్ళాము. ఈ హోటల్ ఏంటంటే సిటీ డౌన్ టౌన్లో ఉంటుంది, అంటే సిటీ సెంటర్లో ఉంటుంది. ఎందుకు మేము ఇక్కడ బుక్ చేసుకున్నాం అంటే 3 days చికాగోలో ఉంటాం కాబట్టి సిటీ అంతా ఎక్స్ప్లోర్ చేయడం ఈజీగా ఉంటుందని చెప్పి ఈ అల్ట్రా లగ్జరీ హోటల్లో బుక్ చేసుకున్నాం అనమాట. మేము హోటల్ సిటీ సెంటర్లో తీసుకోవడం వల్ల చాలా మటుకు స్కై స్కాపర్లు అన్నీ కూడా మా చుట్టూరే ఉన్నాయి. చూడండి, మా హోటల్ బయట నుంచి నాకు కనబడిన స్కై స్కాపర్లు అన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మీరు చూసారు కదా, ఇదే ట్రంప్ టవర్ అనమాట. అదే ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ అండ్ టవరు. దీని హైట్ మోర్ దెన్ 400 feet హైట్ అనమాట. ఇది 2nd టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ చికాగో అనమాట. ఇప్పుడు నెక్స్ట్ 3 days మేము స్టే చేయబోయే హోటల్ చూపిస్తున్నాను చూడండి. హయత్ రీజెన్సీ హోటల్. ఇందులోనే మేము ఇప్పుడు స్టే చేసాము. ఇది డౌన్ టౌన్లో ఉండడం వల్ల కాస్ట్ ఎక్కువ ఉంటుంది. వన్ ఆఫ్ ద అల్ట్రా లగ్జరీ హోటల్ అనమాట ఇది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే చికాగో రివర్. ఈ రివర్ ఆనుకొని మొత్తం చికాగో సిటీ అంతా డెవలప్ చేశారు. ఈవెన్ మా హోటల్ కూడా ఈ రివర్ ముందే ఉంది. ఇప్పుడు నేను ఏదైతే మీకు చూపిస్తున్నానో మా హోటల్ దగ్గర నుంచి చూపిస్తున్నాను అనమాట. దీని కింద 2 అండర్ గ్రౌండ్లు ఉన్నాయి. అక్కడ నుంచి వెళ్ళినట్లయితే ఆ రివర్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అనమాట.
చూడండి మా హోటల్ ముందు రివర్ ఎలాగా కనబడుతుంది అన్నది చూడండి, అక్కడ నుంచి చూపిస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే నేను స్టే చేసిన హోటల్ అనమాట. అంటే ఆ రివర్ నుంచి 2 ఫ్లోర్స్ అబోవ్లో ఈ హోటల్లో మేము స్టే చేసాం. ముందుగా మేము చికాగో ఆర్కిటెక్చర్ సెంటర్కి వెళ్ళాము, బట్ ఆ టైంకి ఇంకా ఓపెన్ చేసలేదు, అందువల్ల అది విజిట్ చేయలేకపోయాము. చికాగో సిటీ చూసి ఎంజాయ్ చేయాలంటే మాత్రం ద బెస్ట్ వే వాకింగ్. ఎందుకంటే కారులో వెళ్ళినట్లయితే మనం ఈ స్కై స్కాపర్లు అన్నీ మాత్రం చూడలేము. వాకింగ్ చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఈ స్కై స్కాపర్లు అన్నీ కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు. మన స్కై స్కాపర్లు చూసేటప్పుడు దగ్గరలో ఉన్న స్కై స్కాపర్ చూడకపోవడం బెటర్. ఎందుకంటే తల ఎత్తుకొని నడుచుకొని వెళ్తూ ఉంటే దగ్గరలో దేన్నైనా ఐటెంని మనం గుర్తిసుకుంటాం. అందువల్ల స్కై స్కాపర్ చూసేటప్పుడు దూరంగా ఉన్న చూడడం బెటర్. దగ్గరగా ఉన్న చూసినట్లయితే తల పట్టడానికి కూడా ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ చికాగో సిటీలో ఏ 2 స్కై స్కాపర్స్ కూడా ఒకలా ఉండవు. ఒక్కొక్కటి ఒక్కొక్క యూనిక్గా ఉంటుంది. ఏ 2 కూడా సిమిలర్గా ఉండవు. ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ మోడల్లో ఉండడం వల్ల మొత్తం సిటీలో ఉన్న అన్ని స్కై స్కాపర్లు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ప్రతిదీ కూడా మనం చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఈ చికాగో సిటీ అంతా కూడా తిరగడానికని ప్రీపెయిడ్ బైక్స్ ఉంటాయి. యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్ ఉపయోగించి ప్రీపెయిడ్ బైక్స్ మనం అన్లాక్ చేసుకొని తీసుకొని వెళ్ళి మొత్తం కూడా సిటీ అంతా కూడా చూడొచ్చు. ఇప్పుడు మీరు చూస్తుంది 2 ప్రుడెన్షియల్ ప్లాజా అనమాట. దీని హైట్ 1000 feet హైట్ అనమాట. 1990sలో ఇది టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ చికాగో. ఇప్పుడైతే 7th పొజిషన్లో ఉంది చికాగోలోనే. సిటీలో చాలాసేపు వాక్ చేసిన తర్వాత ఇండియన్ రెస్టారెంట్ కనుక్కొని అక్కడికి వెళ్ళి మా లంచ్ ఫినిష్ చేసాము. చికాగో సిటీలో మీకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చూపిస్తాను చూడండి. ఈ 2 బస్సులని అటాచ్ చేసి ఒక సింగిల్ బస్సు కింద వాళ్ళు డ్రైవ్ చేసుకొని పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కోసం వాడుకుంటున్నారు. ఇప్పుడు మీరు చూస్తుంది చికాగోలోని 4th టాలెస్ట్ టవరు ఏయాన్ సెంటర్ అంటారు అనమాట. దీన్ని ఏయాన్ టవర్ అంటారు. దీని హైట్ 1100 feet అనమాట. మేము అలా నడుచుకుంటూ మిలీనియం పార్క్ వచ్చాము. ఈ మిలీనియం పార్క్ అన్నది ఒక పబ్లిక్ పార్క్ అనమాట. ఇది డౌన్ టౌన్ సెంటర్లో ఉంటుంది, అంటే సిటీ సెంటర్లో ఉంటుందన్నమాట. ఈ మిలీనియం పార్క్లో నెంబర్ ఆఫ్ పబ్లిక్ అట్రాక్షన్స్ ఉన్నాయి. అవి కవర్ చేయడానికి ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు మీరు చూస్తుంది మిలీనియం మాన్యుమెంట్ అనమాట. ఈ పార్క్ కన్స్ట్రక్ట్ చేసిన వాళ్ళ స్మారకార్థం ఇది కన్స్ట్రక్ట్ చేశారు. ఇది ఒక కర్వ్డ్ రోమన్ డోరిక్ స్టైల్ కాలమ్స్ అనమాట. దీని ముందు ఒక ఫౌంటైన్ కన్స్ట్రక్ట్ చేశారు. చూస్తున్నారు కదా, అదే ఒక ఫౌంటైన్ అనమాట. అలాగే ఈ పార్కుకి కన్స్ట్రక్షన్లో సహాయపడిన ప్రతి ఒక్కరి పేర్లో దాని మీద రాశారనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న పార్కుకి లెఫ్ట్ సైడ్ అంతా కూడా మిచిగన్ లేక్ ఉంటుంది. రైట్ సైడ్ అంతా మొత్తం చికాగో సిటీ ఉంటుందన్నమాట. ఈ పార్కులోనే మా నెక్స్ట్ అట్రాక్షన్ ద క్లౌడ్ అనమాట. దానికి వెళ్ళే ముందు ఒకసారి మీకు సిటీ అంతా కూడా పార్కులోంచి జూమ్ చేసి చూపిస్తాను. సీ అండ్ ఎంజాయ్.
ఇదే ఇందాక మీకు చెప్పిన నెక్స్ట్ అట్రాక్షన్ ద క్లౌడ్. దీన్నే ద బీన్ అని అంటారన్నమాట. ఇది 110 టన్నుల బరువుతో తయారు చేసిన ఒక స్టెయిన్లెస్ స్టీల్ ఎలిప్టికల్ స్కల్ప్చర్ అనమాట. ఈ శిల్పం తాలూకా అట్రాక్షన్ ఏంటంటే ఇది ఎలాంటి లొకేషన్లో పెట్టారంటే మొత్తం చికాగో సిటీ తాలూకా స్కై స్కాపర్స్ అంతా కూడా రిఫ్లెక్షన్ ఈ బీన్లో చూడొచ్చు అనమాట. ఈ స్టెయిన్లెస్ స్టీల్ తాలూకా ఆర్ట్లో చూడొచ్చు. జనరల్గా ఈ క్లౌడ్ గేట్లోకి టూరిస్టులు ఎలా చేస్తారు, లోపలికి వెళ్ళి మన ఫోటోలు అవి తీసుకోవచ్చు. బట్ రెనోవేషన్ జాబ్స్ అవుతున్నాయి, అందువల్ల టూరిస్టులను ఎలా చేయట్లేదు. నాకు ఒక చిన్న కన్నం దొరికింది, ఆ కన్నంలోంచి మీకు షూట్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఆ స్కల్ప్చర్లో మొత్తం చికాగో సిటీ తాలూకా స్కై స్కాపర్స్ అన్నీ కూడా మనం చూడొచ్చు. అలాగే చికాగో సిటీ స్కైలో ఉన్న క్లౌడ్స్ కూడా కనబడతాయి. అంత షైనింగ్లో ఉందన్నమాట, అంత రిఫ్లెక్షన్ ఉంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది చికాగోలో మోస్ట్ పాపులర్ అట్రాక్షన్ అన్నమాట, ఈ క్లౌడ్ గేట్ అని. దీన్నే ద బీన్ అని కూడా అంటారు. ఈ మిలీనియం పార్క్లోంచి చికాగోలోని కొన్ని స్కై స్కాపర్స్ని జూమ్ చేసి చూపిస్తాను. సీ అండ్ ఎంజాయ్. ఇది సెయింట్ రెగిస్ టవర్ అనమాట. చికాగోలో సెకండ్ టాలెస్ట్ టవర్, 1200 feet హైట్, డిజైన్డ్ బై వన్ లేడీ అనమాట. ఇది ఇది ఒక పెవిలియన్, అంటే డిఫరెంట్ కల్చర్స్ ఉన్న సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించడానికి ఈ స్టేజ్ని వాడుకుంటారనమాట. ఇది 1999లో స్టార్ట్ చేసి 2004 వరకు కన్స్ట్రక్ట్ చేసి 2004లో దీన్ని ఓపెన్ చేశారు. దీనికి ఆడియన్స్ కెపాసిటీ నియర్లీ 11,000. అందులో 7,000 మెంబర్స్ ఈ గ్రీన్గా కనపడుతుంది కదా ఈ లాను, ఇందులో కూర్చొని ఆడియన్స్ ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఫ్రంట్ సైడ్ ఫిక్స్డ్ సీట్లు 4,000 ఉంటుంది. ఇక్కడ 4,000 మెంబర్స్ కూర్చొని ఆడియన్స్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. డిఫరెంట్ కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇక్కడ ఫ్రీగా కండక్ట్ చేస్తూ ఉంటారు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఆడిటోరియం అనమాట. ఇది వాళ్ళ టాలెంట్స్ ప్రదర్శించడానికి ఈ ఆడిటోరియాన్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇదే మిలీనియం పార్క్లో ఉన్న నెక్స్ట్ మోస్ట్ అట్రాక్షన్ ఇంకోటి క్రౌన్ ఫౌంటైన్ అనమాట. అక్కడికి వచ్చామన్నమాట. ఇదిగో చూస్తున్నారు కదా, ఇదే క్రౌన్ ఫౌంటైన్. ఈ క్రౌన్ ఫౌంటైన్ ఏంటంటే 2 ఫౌంటైన్లు ఉంటాయి. ఒక్కొక్కటి ఆపోజిట్గా ఉంటాయి ఒకదానికొకటి. ఒక్కొక్కటి 50 feet హైట్లో ఉంటుంది. ఇది చుట్టూరు గ్లాస్ ఉండి లోపల గ్రానైట్ ఉంటుందన్నమాట. చూడండి, ఇదంతా గ్లాస్ అవుట్ సైడ్ అంతాని, లోపల మాత్రం గ్రానైట్ ఉంటుంది. లోపల గ్రానైట్తో ఫౌంటైన్ అరేంజ్ చేశారనమాట. ఈవినింగ్ పూట్ల జనరల్గా ఈ ఫౌంటైన్ వర్క్ చేస్తూ ఉంటుంది అన్నమాట. బట్ మేము వెళ్ళేటప్పటికి చల్లగా ఉండడం వల్ల ఫౌంటైన్ అయితే ప్లే చేయట్లేదు.
ఈ ఫౌంటైన్కి ఒక సైడ్ డిజిటల్ డిస్ప్లే ఉంటుంది, చూస్తున్నారు కదా. ఆ డిస్ప్లేలో డిఫరెంట్ పోర్ట్రేట్స్ ప్లే చేస్తూ ఉంటారనమాట. ఫౌంటైన్ రన్ అవుతున్నప్పుడు అంటే వాటర్ ఉన్నప్పుడు ఆ నోట్లోంచి సడన్గా ఉండి ఒక ఫౌంటైన్ పడేటట్లు ఏర్పాటు చేశారనమాట. వాతావరణం చల్లగా ఉండడం వల్ల వాటర్ ఫౌంటైన్ అయితే ఆపారు, డిజిటల్ డిస్ప్లే అయితే కంటిన్యూ అవుతుంది. చూడండి, మీకు దగ్గర తీసుకెళ్ళి చూపిస్తాను లోపల ఎల్ఈడి స్క్రీన్ ఎలా ఉందో. చూడండి, ఆ మౌత్ కనబడుతుంది కదా, అక్కడ హోల్ కూడా ఉంటుంది. వాటర్ ఫౌంటైన్ రన్ అవుతున్నప్పుడు ఆ నోట్లోంచి వాటర్ కూడా వస్తుంటుంది. చూడండి, ఆ గ్లాస్ బ్యాక్ సైడ్ ఎల్ఈడి డిస్ప్లే అన్నది ప్లే అవుతుంది అనమాట. చుట్టూరు గ్రానైట్ ఉంటుంది. వాటర్ ఫౌంటైన్ రన్ అయినప్పుడు మాత్రం చుట్టూరు ఏరియా అంతా కూడా ఫుల్ వాటర్ ఫౌంటైన్ రన్ అవుతుంది అనమాట. చూడండి, ఆపోజిట్గా ఇంకో ఫౌంటైన్ ఉంది కదా, దాని మీద కూడా డిజిటల్ డిస్ప్లే ప్లే అవుతుంటుంది. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ అట్రాక్షన్ అనమాట, క్రౌన్ ఫౌంటైన్. దీన్ని క్రౌన్ ఫౌంటైన్ అంటారు. ఈ వీడియోలో మీకు చికాగోలోని టాలెస్ట్ 4 టవర్స్లోని 3 టవర్స్ చూపించాను. నెంబర్ 1 టవర్ అన్నది నీకు నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. మేము మిలీనియం పార్క్ కంప్లీట్ చేసుకున్న తర్వాత చికాగోలోని నెక్స్ట్ టూరిస్ట్ ప్లేస్లకి బయలుదేరి వెళ్ళాము. మేము ఏ ప్లేసులు నెక్స్ట్ కవర్ చేసామన్నది నా చికాగో పార్ట్ 2 వీడియోలో కవర్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.